హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎన్పిసిఎల్ నుండి స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అయితే ఆ నోటిఫికేషన్లో మనం ఒకసారి సెలక్షన్ ప్రాసెస్ కోసం ఈ వీడియోలో అయితే మనం డీటెయిల్గా చూద్దాం. అయితే ఎన్పిసిఎల్ నుంచి డిప్లొమా అలాగే డిగ్రీ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 1 పోస్టులకి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దాని యొక్క సెలక్షన్ ప్రాసెస్ మనం ఒకసారి ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం చూసుకుంటే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే మీకు కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఆన్లైన్ ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసరికి మీకు 1.5 అవర్ మీకు టైం అయితే ఉండడం జరుగుతుంది, 1:30 నిమిషాలు. అయితే 1.5 అవర్లో మీకు 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ మీకు 2 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో 50 × 2 100 మార్క్స్కి మీకు క్వశ్చన్ పేపర్ అయితే ఉండడం జరుగుతుంది. అయితే ఈ క్వశ్చన్ పేపర్ మీకు సిలబస్ వచ్చేసరికి ఇక్కడ చూసుకుంటే రెస్పెక్టివ్ డిసిప్లిన్, మీకు మెకానికల్లో అప్లై చేస్తే మీకు మెకానికల్ మీద, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్, అలాగే డిగ్రీ వాళ్ళు కెమిస్ట్రీ మీద అయితే కెమిస్ట్రీ, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, మీ రెస్పెక్టివ్ బ్రాంచ్ మీద అయితే మీకు ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్స్ అయితే ఆన్లైన్ ఎగ్జామ్లో మీకు అడగడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే -0.5 నెగిటివ్ మార్కింగ్ కూడా మీకు ఆన్లైన్ ఎగ్జామ్లో అయితే ఉండడం జరిగింది. అలాగే మనం ఇక్కడ మినిమం కట్ ఆఫ్ మనం ఇక్కడ చూసుకుంటే జనరల్ కేటగిరీ వచ్చేసరికి 40% మినిమం రావాలి. అలాగే రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి 30% వస్తే మీకు క్వాలిఫైయింగ్ అయితే మీకు అవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంటర్వ్యూకి మీకు రిటర్ను స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 1కి ఫస్ట్ ఏంటంటే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఎవరైతే ఎగ్జామ్ క్లియర్ చేస్తారో వారికి పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉండడం జరుగుతుంది. ఆ పర్సనల్ ఇంటర్వ్యూకి వీళ్ళు 1:5 అంటే ఒక పోస్ట్కి 5 మంది చొప్పున వీళ్ళు షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనం పర్సనల్ ఇంటర్వ్యూ చూసుకుంటే 100 మార్క్స్కి పర్సనల్ ఇంటర్వ్యూ కూడా 100 మార్క్స్కి అయితే మనకి ఉండడం జరుగుతుంది. అయితే దానికి సంబంధించిన కట్ ఆఫ్ మనకి చూసుకుంటే సేమ్ అండి. యూఆర్కి 40% మినిమం రావాలి 100లో, రిమైనింగ్ కేటగిరీస్ వాళ్ళకి 30% అయితే వచ్చి ఉండాలి. ఇక్కడ మనం చూసుకుంటే ఫైనల్ సెలక్షన్ మీకు చూసుకుంటే 50-50, ఇందులో మీకు 50% వచ్చి ఉండాలి. అలాగే ఇందులో కూడా మీరు 50% క్వాలిఫై అయితే అవుతే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్లో అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఇన్ కేసు మీకు టై అయితే వాళ్ళు ఏ విధంగా మీకు మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారో కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ చూసుకుంటే ఎవరికైతే రిటర్న్ ఎగ్జామ్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి మెయిన్ ప్యానల్లో ఫస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఎవరికైతే లో నెగిటివ్ మార్కింగ్ వచ్చిందో ఆన్లైన్ ఎగ్జామ్లో వాళ్ళకి కూడా ప్యానల్లో ఫస్ట్ పేరు ఉండే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఎవరేజ్ అయితే ఎక్కువ ఉందో వాళ్ళకి కూడా వీళ్ళు ప్యానల్లో ఫస్ట్ ప్లేస్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది వచ్చేసరికి డిప్లొమా స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 1 యొక్క సెలక్షన్ ప్రాసెస్. ఇప్పుడు మనం చూసుకుంటే స్టైపెండరీ ట్రైనీ కేటగిరీ 2 ఎవరైతే 10th క్లాస్ చేసిన తర్వాత ఐటీఐ పోస్టుల మీద అప్లై చేస్తున్నారు, అలాగే ఇంటర్ మీద అప్లై చేస్తున్నారు, వాళ్ళకి ఈ ప్రొసీజర్ అయితే వర్తిస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే కేటగిరీ 2 ఫస్ట్ మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ అని ఒకటి వాళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్లో మీకు ఏంటంటే 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మీకు రావడం జరుగుతుంది. 50 MCQs వచ్చేసరికి మ్యాథ్స్ నుంచి మీకు 20 క్వశ్చన్స్, సైన్స్ నుంచి 20 క్వశ్చన్స్, జీకే నుంచి 10 క్వశ్చన్లు, మొత్తం మీకు 50 క్వశ్చన్లకి క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చేసరికి 3 మార్క్స్. సో 50 × 3 150 మార్క్స్కి మీకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. ఈ 50 క్వశ్చన్స్ మీరు ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామ్కి 1 అవర్ అయితే వాళ్ళు టైం అయితే ఇవ్వడం జరిగింది. సో 1 గంటలో మీరు 50 క్వశ్చన్లు 150 మార్కులకి మీరు ఎగ్జామ్ అయితే అటెండ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇందులో కూడా మనం చూసుకుంటే నెగిటివ్ మార్కింగ్ అయితే 1 మార్క్ మీకు నెగిటివ్ మార్కింగ్ అయితే వాళ్ళు డిడక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇందులో క్వాలిఫైయింగ్ చూసుకుంటే జనరల్ కేటగిరీ వాళ్ళకి 40% వచ్చి ఉండాలి. అలాగే రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి 30% ఉంటే సరిపోతుంది. సో ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామ్ స్టేజ్ 1 ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ అంటే మీ ట్రేడ్ మీద అయితే ఎగ్జామ్ అడగడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఎవరైతే స్టేజ్ 1 క్లియర్ చేస్తారో వాళ్ళకి స్టేజ్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్టేజ్ 2 వచ్చేసరికి మనకి 50 MCQ, సేమ్ స్టేజ్ 2 కూడా మీకు 50 క్వశ్చన్లకి మీకు క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది, 50 క్వశ్చన్స్. అయితే ఇక్కడ మనం స్టేజ్ 2లో ఒక అడ్వాంటేజ్ చూసుకుంటే ట్రేడ్ మీద మీకు 2 అవర్స్ టైం అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది 50 క్వశ్చన్లు అటెంప్ట్ చేయడానికి. అయితే స్టేజ్ 2 సిలబస్ వచ్చేసరికి మీ ఐటీఐలో మీరు ఏ ట్రేడ్ అయితే చేశారో ఆ ట్రేడ్ మీద మాత్రమే మీకు క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది. మీరు ఫిటర్ అయితే ఫిటరు, ఇన్స్ట్రుమెంటేషన్ అయితే ఇన్స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్, మీ రెస్పెక్టివ్ ట్రేడ్ ఏదైతే ఉందో ఆ ట్రేడ్ మీద మాత్రమే క్వశ్చన్లు మీకు ఈ అడ్వాన్స్డ్ స్టేజ్లో మీకు రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఎవరైతే ప్లాంట్ ఆపరేటర్ ఇంటర్మీడియట్ మీద ఎవరైతే పెడుతున్నారో వాళ్ళకి మీరు ఇంటర్ మీద మీకు క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో కూడా మనం చూసుకుంటే 50 క్వశ్చన్లు 50 × 3 150 మార్క్స్కి మీకు క్వశ్చన్ పేపర్ ఉండడం జరుగుతుంది. ఓన్లీ అడ్వాన్స్డ్ స్టేజ్లో మీకు ట్రేడ్ రిలేటెడ్, మీ బ్రాంచ్ రిలేటెడ్ క్వశ్చన్స్ మాత్రం అడగడం జరుగుతుంది.
అయితే దీనికి కూడా 1 మార్కు నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది, అది కూడా మీరు గమనించగలరు. దీనికి మనం కట్ ఆఫ్ చూసుకుంటే దీంతో పోల్చుకుంటే ప్రిలిమ్తో పోల్చుకుంటే అడ్వాన్స్డ్లో కొంచెం కట్ ఆఫ్ తక్కువ ఉందండి. జనరల్ కేటగిరీ మినిమం 30% రావాలి, అలాగే రిమైనింగ్ కేటగిరీస్ 20% మీకు వచ్చి ఉండాలి. అయితే స్టేజ్ 2 టెస్ట్ విల్ బి కన్సిడర్ ఫర్ ఎవల్యూషన్ ఓన్లీ క్యాండిడేట్స్ క్వాలిఫై స్టేజ్ 1. ఎవరైతే స్టేజ్ 1 క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మాత్రమే స్టేజ్ 2 కన్సిడర్ చేయడం జరుగుతుంది. అది కూడా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోగలరు. అలాగే ఇక్కడ మనం ఇంకొక ఫైనల్ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకుంటే మెరిట్ లిస్ట్. ఏదైతే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఉందో అది మీకు స్టేజ్ 2లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో దాని మీద వాళ్ళు మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసుకుంటే అడ్వాన్స్డ్ స్టేజ్ తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఎవరైతే ఐటీఐ క్యాండిడేట్స్, అలాగే ప్లాంట్ ఆపరేటర్ ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్కి ఎటువంటి స్కిల్ టెస్ట్ అయితే లేదు, డైరెక్ట్గా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషనే. ఐటీఐ చేసిన తర్వాత ఎవరైతే ఐటీఐ పోస్టులకి ప్రిలిమ్స్ రాసి క్వాలిఫై అడ్వాన్స్డ్ కూడా క్వాలిఫై అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ సేమ్ 1:5 ఒక పోస్ట్కి 5 మంది చొప్పున మీకు స్కిల్ టెస్ట్కి అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కూడా వాళ్ళు క్రైటీరియా అయితే ఇవ్వడం జరిగింది. ఈ క్రైటీరియా మీద వాళ్ళు మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో స్టేజ్ 3 వచ్చేసరికి గో ఆర్ నో గో బేసిస్. ఈ స్కిల్ టెస్ట్ ఏంటంటే గో ఆర్ నో గో. మీరు ఇప్పుడు ప్రిలిమ్స్లోని 100, 150 మార్క్స్ తెచ్చుకొని అడ్వాన్స్లో కూడా 150 మార్క్స్ తెచ్చుకొని స్కిల్లో మీరు ఫెయిల్ అయిపోతే మీకు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా అడ్వాన్స్డ్ కూడా ఏమీ యూజ్ ఉండదు. సో స్కిల్ కూడా మీరు క్వాలిఫై అయితే ఖచ్చితంగా మినిమంలో మినిమం మీరు క్వాలిఫై అయితే అవ్వాలి. ఇక్కడ మనం చూసుకుంటే గో నో గో బేసిస్. గో వచ్చేసరికి క్వాలిఫైడ్, నో గో వచ్చేసరికి నాట్ క్వాలిఫైడ్. సో స్కిల్ టెస్ట్ కూడా ఎవరైతే ఐటీఐ టెక్నికల్ ట్రేడ్స్ ఉన్నారో వాళ్ళు కూడా స్కిల్ టెస్ట్ కొంచెం ప్రిపేర్ అవ్వండి. స్కిల్కి మనం కట్ ఆఫ్ చూసుకుంటే జనరల్ కేటగిరీస్ 50%, రిమైనింగ్ కేటగిరీస్ వచ్చేసరికి 40% మీకు రావాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే క్యాండిడేట్ క్వాలిఫైయింగ్ ఫర్ ద స్కిల్ టెస్ట్ స్టేజ్ 3 విల్ బి షార్ట్ లిస్టెడ్ అండ్ ఇంపాలెడ్ ఇన్ ది ఆర్డర్ ఆఫ్ మెరిట్ బేస్డ్. ఇక్కడ వీళ్ళు ఏం మెన్షన్ చేస్తున్నారంటే స్టేజ్ 2లో ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చాయో వాళ్ళని అయితే మెరిట్ లిస్ట్లో ఖచ్చితంగా వీళ్ళు పెట్టడం జరుగుతుంది. బట్ అది ఎప్పుడంటే స్కిల్లో క్వాలిఫై అయితే మీకు వాళ్ళని మెరిట్ లిస్ట్లో అయితే పెట్టడం జరుగుతుంది, లేదంటే వీళ్ళు నో గో బేసిస్లోని నాట్ క్వాలిఫై అయితే అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మరి ఇంకో పాయింట్ చూసుకుంటే దేర్ విల్ నాట్ బి ఎనీ స్కిల్ టెస్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ స్టైపెండరీ ట్రైనీ ప్లాంట్ ఆపరేటర్. ప్లాంట్ ఆపరేటర్ ఎవరైతే ఇంటర్మీడియట్ మీద అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఎటువంటి స్కిల్ టెస్ట్ లేదు, డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే. అలాగే ఇప్పుడు మనం నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఎవరైతే అసిస్టెంట్ పోస్టులకు పెట్టుకుంటున్నారో గ్రాడ్యుయేషన్ మీద వాళ్ళకి మనం చూసుకుంటే ఫస్ట్ ఇది కూడా మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇది కూడా సేమ్ 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అయితే ఇందులో కొంచెం చేంజెస్ ఏంటంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీద మీకు 25 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అలాగే కంప్యూటర్ నాలెడ్జ్ మీద 15 క్వశ్చన్లు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మీకు 10 క్వశ్చన్లు, టోటల్ 50 మల్టిపుల్ చాయిసెస్ క్వశ్చన్స్ 15 to 3 150 మార్క్స్కి క్వశ్చన్ పేపర్ అయితే మీకు రావడం జరుగుతుంది. ఈచ్ కొరియర్ ఇక్కడ మీకు చూసుకుంటే 1 మార్క్ మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. అయితే ఇక్కడ మినిమం క్వాలిఫైయింగ్ కూడా వాళ్ళు జనరల్ కేటగిరీకి 40%, రిమైనింగ్ కేటగిరీ వాళ్ళకి 30% అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి అడ్వాన్స్డ్ స్టేజ్ అయితే ఉండడం జరుగుతుంది. అడ్వాన్స్డ్ స్టేజ్లో వచ్చేసరికి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. సో 50 వచ్చేసరికి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే క్రిటికల్ రీజనింగ్ 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది 150 మార్క్స్కి. ఇందులో కూడా మనకి సేమ్ నెగిటివ్ మార్కింగ్ అయితే 1 మార్క్ అయితే మీకు డిటెక్ట్ చేయడం జరుగుతుంది ఈచ్ క్వశ్చన్ రాంగ్ పెట్టేలా ఉంటే. ఇక్కడ మనం కట్ ఆఫ్ చూసుకుంటే జనరల్ వచ్చేసరికి 30%, రిమైనింగ్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 20% కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ కూడా మనకి ఫైనల్ మెరిట్ లిస్టు స్టేజ్ 2 మార్క్స్ ఏదైతే ఈ స్టేజ్లో మీకు వచ్చేదో దాని మీద మీకు మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. అలాగే స్కిల్ టెస్ట్, దీనికి కూడా స్కిల్ టెస్ట్ అయితే ఉండడం జరిగింది. ఆ స్కిల్ టెస్ట్ కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. స్కిల్కి మనకు 1:5 రేషియోలో వాళ్ళు మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఇది కూడా సేమ్ అండి, ఇక్కడ వాళ్ళు కొన్ని క్రైటీరియా మీద మెరిట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. స్కిల్ మనం చూసుకుంటే టైప్ రైటింగ్ టెస్ట్ ఆన్ పర్సనల్ కంప్యూటర్ పీసీ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఆన్ పీసీ. టైపింగ్ మీద లేదంటే ఇక్కడ వాళ్ళు ప్రొసీజర్ ఇవ్వడం కూడా జరిగింది, దీని మీద మీకు స్కిల్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇది కూడా మీరు క్వాలిఫై అయితే ఖచ్చితంగా అవ్వగలరు. ఇక్కడ కూడా మనం చూసుకుంటే ది స్కిల్ టెస్ట్ విల్ బి క్వాలిఫైయింగ్ నేచర్. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే. ఇన్ కేస్ మీరు క్వాలిఫై అయితే గోలోకి వెళ్ళిపోతారు, లేదంటే నాట్ క్వాలిఫైడ్ అయితే మీకు అడ్వాన్స్డ్ అండ్ ప్రిలిమ్స్లో ఎన్ని మార్క్స్ వచ్చినా మెరిట్ లిస్ట్లో అయితే మీ నేము ఉండే అవకాశం అయితే లేదు. ఇది కూడా మీరు గమనించగలరు. సో దీనికి సంబంధించి నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను చేయగలను. నా దగ్గర ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా ఆల్రెడీ ఉన్నాయి, నేను అది డిస్కషన్ కూడా చేయగలను నెక్స్ట్ వీడియోస్లో. సో ఇది ఎన్పిసిఎల్ స్టైపెండరీ ట్రైనీ
కేటగిరీ 1 అండ్ కేటగిరీ 2 అసిస్టెంట్ గ్రేడ్ 1 పోస్టుల యొక్క సెలక్షన్ ప్రాసెస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.